బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ రాజధాని టోక్యోలో ఘోర ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన JL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనేడి ఎయిర్పోర్ట్ లో రన్వేపై దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. హోక్కైడో విమానాశ్రయంలో నుంచి ఈ మంటల విమానం వచ్చింది. ఈ ప్రమాదంపై జపాన్ ఎయిర్లైన్స్ సంస్థ అధికారులు వివరాలను వెల్లడించారు. విమానం రన్వేపై దిగిన తర్వాత సమీపంలోని కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఢీకొట్టిందని తెలిపారు. ఇప్పటికీ విమాన మంటలు వెంటనే అదుపులోకి రాలేదు. అయితే ప్రమాద సమయంలో J1516 విమానంలో సిబ్బంది ప్రయాణికులు కలిపి దాదాపుగా మొత్తం 400 మంది ఉన్నారని జపాన్ టైమ్స్ వెల్లడించింది. ఎంతమంది గాయపడ్డారు ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ రాజధాని టోక్యోలో ఘోర ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన JL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనేడి ఎయిర్పోర్ట్ లో రన్వేపై దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. హోక్కైడో విమానాశ్రయంలో నుంచి విమానం వచ్చింది. ఈ ప్రమాదంపై జపాన్ ఎయిర్లైన్స్ సంస్థ అధికారులు వివరాలను వెల్లడించారు. విమానం రన్వేపై దిగిన తర్వాత సమీపంలోని కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఢీకొట్టిందని తెలిపారు. ఇప్పటికీ విమానంలో మంటలు వెంటనే అదుపుకు ఇంకా రాలేదు. ప్రమాద సమయంలో JL 516 విమానంలో సిబ్బంది ప్రయాణికులు మొత్తం కలిపి దాదాపుగా 400 మంది ఉన్నారని జపాన్ టైమ్స్ వెల్లడించింది. ఎంతమంది గాయపడ్డారు ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ రాజధాని టోక్యోలో ఘోర ప్రమాదం జరిగింది. జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన JL 516 విమానం ప్రమాదానికి గురైంది. హనేడి ఎయిర్పోర్ట్ లో రన్వేపై దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు కూడా చెలరేగాయి. హోక్కైడో విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది. ఈ ప్రమాదంపై జపాన్ ఎయిర్లైన్స్ సంస్థ అధికారులు వివరాలను వెల్లడించారు. విమానం రన్వేపై దిగిన తర్వాత సమీపంలోని కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఢీకొట్టిందని తెలిపారు. ఇప్పటికీ విమానం మంటలు ఇంకా వెంటనే అదుపులోకి రాలేదు. అయితే ప్రమాద సమయంలో JL 516 విమానం సిబ్బంది ప్రయాణికులు మొత్తం కలిపి దాదాపు 400 మంది ఉన్నారని జపాన్ టైమ్స్ వెల్లడించింది. ఎంతమంది గాయపడ్డారో ఖచ్చితంగా ఇంకా తెలియరాలేదు.